హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పాలిటీ క్లాసెస్ అండి. ఎస్ఏ కంటెంట్ ఫర్ డిఎస్సి. సో నిన్న మనం పార్ట్ 1 సెకండ్ క్లాస్ ఫినిష్ అయిపోయిందండి. రాజ్యం, సంఘాలు మరియు సంస్థల మధ్య తేడాలు, అదేవిధంగా రాజ్యం ప్రభుత్వం మధ్య సంబంధాలు, నెక్స్ట్ రాజ్యం సమాజం మధ్య సంబంధాల గురించి తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ సార్వభౌమాధికారం. ఆధునిక రాజ్యానికి గల అతి ముఖ్యమైన లక్షణం సార్వభౌమాధికారం. నేడు అన్ని ఆధునిక రాజ్యాలు జాతీయ రాజ్యాలే. ఓకేనా అండి? నేడు అన్ని ఆధునిక రాజ్యాలు జాతీయ రాజ్యాలే. సార్వభౌమాధికారం వాటి ప్రధాన లక్షణం. సార్వభౌమాధికార లక్షణం వల్లనే రాజ్యం ఇతర సంస్థల సంఘాల కంటే భిన్నమైనదిగా గుర్తించబడింది. సార్వభౌమాధికారం రాజ్యానికి ఉండడం వల్లనే అది అన్ని రకాల అధికారాలను నిర్వహించగలుగుతుంది. సార్వభౌమాధికారం రాజ్యానికి ఉండడం వల్లనే అది అన్ని రకాల అధికారాలను నిర్వహించగలుగుతుంది. మరో మాటలో చెప్పాలంటే శాసన, కార్యనిర్వాహకపరమైన అధికారాలను రాజ్యం నిర్వహించడానికి ప్రధాన కారణం దానికి గల సార్వభౌమాధికారమే. ఈ సార్వభౌమాధికారం ద్వారానే ఏం చేస్తుంది? శాసన, కార్యనిర్వాహక వర్గాలకు కొన్ని హక్కులు అనేవి, అధికారం అనేది ఉండడం జరుగుతుంది. సార్వభౌమాధికారం తన చేతుల్లో ఉండడం వల్లనే తన పరిధిలోని ప్రజలు తనకు విధేయులుగా ఉండేటట్లు తన అధికారాన్ని ధిక్కరించిన వారిని శిక్షించే శక్తి రాజ్యానికి ఉంది. ఎవరైతే అధికారాన్ని ధిక్కరిస్తారో దాన్ని శిక్షించే అధికారం రాజ్యానికి ఉంది. ఈ విధంగా రాజ్యానికి శాసన, చట్టబద్ధమైన అధికారం ఉన్నట్లు మనం తెలుసుకోవచ్చు. ఓకే, అంటే సార్వభౌమాధికారం అనేది రాజ్యానికి అతి ముఖ్యమైన అధికారం అన్నమాట. ఈ సందర్భంగా ముఖ్య విషయాన్ని గురించి మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఆధునిక రచయితల్లో ముఖ్యమైన ఫ్రెంచ్ తత్వవేత్త 16వ శతాబ్దానికి చెందిన జీన్ బోడిన్. ఓకే, ఫ్రెంచ్ తత్వవేత్త అయిన 16వ శతాబ్దానికి చెందిన జీన్ బోడిన్ మొట్టమొదటిసారిగా ఫర్ ద ఫస్ట్ టైం సార్వభౌమాధికారం అనే పదాన్ని వాడారు. ఎవరండి? 16వ శతాబ్దానికి చెందిన జీన్ బోడిన్, ఫ్రెంచ్ తత్వవేత్త, సార్వభౌమాధికారం అనే పదాన్ని వాడారు. ఈ భావనను తన గ్రంథమైన 6 Books on the Republicలో 1576లో పేర్కొన్నాడు. సో ఈ భావన, ఓకే, ఏ భావన? సార్వభౌమాధికారం అనే భావనను తన గ్రంథమైనటువంటి 6 Books on the Republicలో 1576లో పేర్కొన్నారు. ప్రముఖ న్యాయ కోవిదుడు 17వ శతాబ్దానికి చెందిన హ్యూగో గ్రోషియస్ బాహ్య సార్వభౌమాధికారం గురించి వివరించాడు. ఈయననేమో సార్వభౌమాధికారం అనే పదాన్ని వాడిందేమో జీన్ బోడిన్, 16వ శతాబ్దానికి చెందిన అతను, అదేవిధంగా ఫ్రెంచ్ తత్వవేత్త. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఈయన జీన్ బోడిన్ తన యొక్క గ్రంథం ఏంటి? ఇక్కడ 6 Books on the Republicలో ఈ సార్వభౌమాధికారం అనే భావనను పేర్కొన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎవరు? ప్రముఖ న్యాయకోవిదుడు 17వ శతాబ్దానికి చెందిన హ్యూగో గ్రోషియస్ బాహ్య సార్వభౌమాధికారాన్ని గురించి ఈయన వివరించాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం నిర్వచనాలు. సార్వభౌమాధికారం అనే భావనను అనేక మంది పలు విధాలుగా నిర్వచించారు. కొన్ని నిర్వచనాలను క్రింది విధంగా తెలుసుకుందాం. విల్లోబి అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడు చూద్దాం ఇక్కడ. విల్లోబి, రాజ్యం యొక్క అత్యున్నత అభిష్టమే సార్వభౌమాధికారం. రాజ్యం యొక్క అత్యున్నత అభిష్టమే సార్వభౌమాధికారం అన్నాడు. ఓకే, విల్లోబి. నెక్స్ట్ బ్లాక్ స్టోన్, ఈయనం చెప్పిండు ఎటువంటి పరిమితులు, నియంత్రణ లేని నిరపేక్షమైన శాసనబద్ధమైన అతి ఉన్నత అధికారమే సార్వభౌమాధికారం అని చెప్పిండు. ఓకే, ఎందుకంటే బ్లాక్ స్టోన్ అతను ఏం చెప్పిండు? ఎటువంటి పరిమితులు, నియంత్రణ లేని నిరపేక్షమైన శాసనబద్ధమైన అతి ఉన్నత అధికారమే సార్వభౌమాధికారం. జీన్
బోర్డిన్. జీన్ బోర్డిన్ ఒకటి మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా అండి. ఏంది సార్వభౌమాధికారం అనే పదంని మొదటిసారిగా వాడిన వ్యక్తి ఎవరు అంటే జీన్ బోర్డిన్. పౌరులపై పాలితులపై శాసనాతీతమైన అత్యున్నత రాజ్యాధికారమే సార్వభౌమాధికారంగా నిర్వచించాడు. పౌరులపైన పాలితులపై శాసనాతీతమైన అత్యున్నత రాజ్యాధికారమే సార్వభౌమాధికారంగా నిర్వచనం అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హ్యూగో గ్రోషియస్. ఎవరు అతిక్రమించలేని విస్మరించలేని రాజ్యాధికారమే సార్వభౌమాధికారం అన్నాడు. ఎవరు అతిక్రమించలేని అంటే ఎవరు అడ్డు చెప్పలేని, అదేవిధంగా విస్మరించలేని రాజ్యాధికారమే సార్వభౌమాధికారం అన్నాడు. నెక్స్ట్ జెంక్స్. సమాజంలోని ప్రతి వ్యక్తి చర్యలను సంపూర్ణంగా నియంత్రించే అధికారమే సార్వభౌమాధికారం. జెంక్స్ ఏం చెప్పిందండి? సమాజంలోని ప్రతి వ్యక్తి చర్యలను సంపూర్ణంగా నియంత్రించే అధికారమే సార్వభౌమాధికారం అన్నాడు. ఓకే, నెక్స్ట్ వుడ్రో విల్సన్. శాసనాల తయారీ, అమలు, దైనందిన శక్తి వ్యవహారం. శాసనాల తయారీ, వాటి యొక్క అమలు అనేది దైనందిన శక్తి వ్యవహారం అని వుడ్రో విల్సన్ పేర్కొన్నాడు సార్వభౌమాధికారం గురించి. ఓకే, నిర్వచనం. నెక్స్ట్ సార్వభౌమాధికారం అంశాలు. సార్వభౌమాధికారానికి 2 అంశాలున్నాయి. అవి అంతర్గతమైనది, అదేవిధంగా బాహ్య సార్వభౌమాధికారం. ఓకే, అంతర్గత బాహ్య సార్వభౌమాధికారం, బాహ్య సార్వభౌమాధికారాలు ఉన్నాయి 2. అంతర్గత సార్వభౌమాధికారం అనగా దేశంలోని అంతర్గత వ్యవహారాలలో ఆ రాజ్యానికున్న అత్యున్నత అధికారాన్ని అంతర్గత సార్వభౌమాధికారంగా చెప్పవచ్చు. దేశంలోని అంటే ఒక దేశంలోని అంతరంగిక వ్యవహారాలతో ఆ రాజ్యానికున్న అత్యున్నత అధికారాన్ని అంతర్గత సార్వభౌమాధికారంగా చెప్పవచ్చు. ఓకే, మన ఇండియాలో, మన భారతదేశంలో అంతర్గత వ్యవహారాలతో కూడుకొని ఉంటుంది కదండి. సో అదన్నిటి కూడా మనం ఇక్కడ అంతర్గత సార్వభౌమాధికారం అని చెప్పవచ్చు. అంతర్గతంగా ఉన్న అధికారాన్ని కూడా మన దేశం లోపల జరిగే అన్ని వ్యవహారాలకు అంతర్గత సార్వభౌమాధికారం ఉందని చెప్పుకోవచ్చు. ఒక రాజ్య ప్రాదేశిక పరిధిలో నివసిస్తున్న వ్యక్తులు, సంస్థలు, సంఘాలన్నింటికి సంబంధించిన విషయాలలో శాసనాలు రూపొందించి అమలు చేసే అధికారాన్ని అంతర్గత సార్వభౌమాధికారం అంటారు. ఏంటిక్కడ ఒక రాజ్య ప్రాదేశిక పరిధిలో నివసిస్తున్న వ్యక్తులు, సంస్థలు, సంఘాలన్నింటికి సంబంధించిన విషయాలలో శాసనాలు రూపొందించే అమలు చేసే అధికారాన్ని అంతర్గత సార్వభౌమాధికారం అంటారు. ఓకే, అంటే వ్యక్తులకు, సంస్థలకు, సంఘాలకు సంబంధించిన అన్ని విషయాల్లో శాసనాలు రూపొందించి అమలు చేసే అధికారాన్ని ఏమంటాం? అంతర్గత అధికారం, సార్వభౌమాధికారం అంటారు. ప్రజలకు సంబంధించిన అన్ని రకాల స్వేచ్ఛలు, హక్కులు రాజ్యానికి గల సార్వభౌమాధికారం ద్వారా మాత్రమే సంక్రమిస్తాయి. ప్రజలకు సంబంధించిన అన్ని రకాల స్వేచ్ఛలు, అదేవిధంగా హక్కులు రాజ్యానికి గల సార్వభౌమాధికారం ద్వారా మాత్రమే సంక్రమిస్తాయి. నెక్స్ట్ బాహ్య సార్వభౌమాధికారం. అంతరంగం అంటే ఏం చెప్పుకున్నామో ఇప్పటిదాకా మనము, ఒక దేశం లోపల జరిగే అన్ని వ్యవహారాలకు ఉండే అధికారం. ఓకే, నెక్స్ట్ బాహ్య సార్వభౌమాధికారం అంటే ఒక రాజ్యం తన జాతి ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా అంతర్జాతీయ సమాజంలో ఇతర దేశాలలో చేసుకునే ఒప్పందాలు, సంప్రదింపులు, దౌత్యనీతి, యుద్ధం వంటి అంశాలలో ఏ ఇతర రాజ్యాల ప్రభావానికి లోబడక సర్వస్వతంత్రంగా వ్యవహరించడాన్ని ఆ రాజ్యానికి ఉన్న బాహ్య సార్వభౌమాధికారంగా చెప్పవచ్చు. ఓకే, నన్ను అర్థమైంది కదా. అంటే ఇక్కడ ఏంటి? ఒక రాజ్యం తన జాతి ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా అంతర్జాతీయంగా సమాజంలో ఇతర దేశాలలో చేసుకునే ఒప్పందాలు, సంప్రదింపులు, దౌత్యనీతి,
యుద్ధం వంటి అంశాలలో ఏ ఇతర రాజ్యాల ప్రభావానికి లోబడగా సర్వస్వతంత్రంగా వ్యవహరించడం, అంటే మన దేశం యొక్క నిర్ణయం అనేది మనమే తీసుకోవడం, మనకి దేశానికి సంబంధించిన నిర్ణయం అనేది మన దేశం వాళ్ళు తీసుకోవడం వల్ల, అంటే మనమే తీసుకోవడం అనేది ఇక్కడ మెయిన్గా చెప్పవచ్చు. సర్వస్వతంత్రంగా వ్యవహరించటాన్ని ఆ రాజ్యానికి ఉన్న బాహ్య సార్వభౌమాధికారంగా చెప్పవచ్చు. మరో విధంగా చెప్పాలంటే ఇటువంటి అధికారం గల రాజ్యంలో విదేశీ వ్యవహారాలలో ఇతర రాజ్యాల జోక్యానికి తావుండదు. ఓకే, ఎవరి రాజ్యం వాళ్ళది, ఎవరి దేశం వాళ్ళది. ఓకే, అంటే ఇక్కడ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు, విదేశీ వ్యవహారంలో కూడా జోక్యం చేసుకోవద్దు. ఓకే, నెక్స్ట్ సార్వభౌమాధికారం లక్షణాలు. బాహ్య సార్వభౌమిక లక్షణాలు ఏంటంటే ఇక్కడ ఇంట్లో గెలవడం కాదు, బయట కూడా గెలుచుడు అంటారు కదా అండి, దానికి ఒక ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ సార్వభౌమాధికారం లక్షణాలు. సార్వభౌమాధికార లక్షణాలను క్రింది విధంగా వివరించవచ్చు: నిరపేక్షత, సార్వజనీన, శాశ్వతత్వం, అనన్య సంక్రామకత్వం, అవిభాజ్యత. ఓకే, నిరపేక్షత. రాజ్యానికి గల నిరపేక్ష అధికారమే సార్వభౌమాధికారం. ఓకే, రాజ్య పరిధిలో సార్వభౌమాధికారాన్ని మించిన మరే అధికారం ఉండదు. సార్వభౌమాధికారాన్ని శాసించే అధికారం ఏ వ్యక్తికి కానీ సంస్థకు కానీ ఉండదు. సార్వభౌమాధికారంపై ఎలాంటి ఆంక్షలను వ్యక్తులు కానీ సముదాయాలు కానీ విధించలేవు. ఓకే, ఎలాంటి ఆంక్షలను వ్యక్తులు కానీ సముదాయాలు కానీ విధించలేవు. అదేవిధంగా ఒక సార్వభౌమాధికారం గల రాజ్యం సరిహద్దులలో మరో రాజ్యం జోక్యం చేసుకోవడం తగదు. ఒక సార్వభౌమాధికారం గల రాజ్యం అనేది సరిహద్దులలో మరో రాజ్యం జోక్యం చేసుకోవడం తగదు. కానీ పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య జరిగే యుద్ధాలు సరిహద్దు యుద్ధాలు. అయితే మెట్లాండ్ వంటి రచయితలు సార్వభౌమాధికార నిరపేక్షతపై కొన్ని పరిమితులున్నాయని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఎవరన్నీ కొన్ని పరిమితులను పేర్కొన్నది? మెట్లాండ్. ముఖ్యంగా ప్రజాస్వామ్య రాజ్యాలు ప్రజల ఆచార సాంప్రదాయాలలో కానీ వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్రాలకు వ్యతిరేకంగా తన అధికారాన్ని ఉపయోగించవు. అర్థమైంది కదండి. ఇక్కడ ప్రజాస్వామ్య రాజ్యాలు అనేటివి ప్రజల ఆచార సాంప్రదాయాలలో కానీ వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్రాలలో వ్యతిరేకంగా తన అధికారాన్ని ఉపయోగించవు. అదేవిధంగా అంతర్జాతీయ న్యాయస్థానం ఏర్పడిన తర్వాత అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు లోబడి మాత్రమే రాజ్యాలు ప్రవర్తిస్తున్నాయని చెప్పవచ్చు. అర్థమైందా అండి? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సార్వజనీనత. సెకండ్ వన్ ఏంటి ఇక్కడ? నిరపేక్షమైనది. ఓకే, నెక్స్ట్ వన్ సెకండ్ వన్ సార్వజనీనత. సో ఫస్ట్ దాంట్లో మనకి ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు మనం మెయిన్గా ఇక్కడ వ్యక్తులపైన కానీ సముదాయాలపైన కానీ సంస్థలపైన కానీ ఇక్కడ వ్యతిరేకంగా అధికారం అనేది ఉపయోగించదు. ఓకే, నిరపేక్షమైనది. ఓకే, అబ్సల్యూట్నెస్ అన్నమాట. నెక్స్ట్ సార్వజనీనత. సార్వభౌమాధికారం దాని స్వభావరీత్యా సార్వజనీనమైనది. రాజ్యం పరిధిలో గల ప్రజలందరికీ సంస్థలన్నిటికీ సంఘాలన్నిటికీ అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ సార్వజనీనమైంది కదా అండి ఇదంతా కూడా. సో ఇక్కడ ఏంటి? రాజ్య పరిధిలో గల ప్రజలందరికీ సంస్థలందరికీ సంఘాలన్నింటికీ సార్వభౌమాధికారం వర్తిస్తుంది. సార్వభౌమాధికారం ఏ వ్యక్తికి కానీ సంస్థకు కానీ సంఘానికి కానీ ఎటువంటి మినహాయింపులు ఇవ్వదు. అందరికీ ఈక్వల్గా అధికారం అనేది ఉంటుంది. అయితే విదేశీ రాయబారులు రాయబార కార్యాలయ సిబ్బందికి మినహాయింపులు ఉంటాయి. విదేశీ రాయబారాలకు ఉంటాయి, రాయబార కార్యాలయ సిబ్బందికి ఉంటాయి, మినహాయింపులన్నీ కొన్ని ఉంటాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ కొన్ని ప్రత్యేక సందర్భాలలో వారికి గల ప్రత్యేక అధికారాలను తొలగించవచ్చు. కాబట్టి వారు సైతం ప్రత్యేక సందర్భాలలో సార్వభౌమాధికారానికి లోబడి తమ వ్యవహార శైలిని మార్చుకోవలసి ఉంటుంది. ఓకేనా అండి? నెక్స్ట్ శాశ్వతత్వం. సార్వభౌమాధికారం రాజ్యానికి గల శాశ్వత అధికారం.
ఇంటర్ సిలబస్ అనేది కూడా కొంచెం లెంత్ ఎక్కువ ఉందండి. సో ప్రతి దాన్ని మనం ఒకసారి రీడ్ చేసుకుంటే దాని అర్థం ఏమనేది మనం 10th 9th చదివేటప్పుడు ఈజీగా అర్థమవుతుందండి. సో ఇంకొంచెం లెంత్ ఎక్కువ ఉంది. సో మొత్తం కూడాను 5-6 పేజెస్ ఉంది ఒక్కొక్కటి. నాకు తెలిసి 2 పార్ట్స్గా చేసినాను, అందుకంటే ఎక్కువ ఉంది కాబట్టి. ఇది నెక్స్ట్ థర్డ్ వన్ శాశ్వతత్వం. ఫస్ట్ వన్ ఏంటి? నిరపేక్షత. సెకండ్ వన్ సార్వజనీనత. థర్డ్ వన్ శాశ్వతత్వం. సార్వభౌమాధికారం రాజ్యానికి గల శాశ్వత అధికారం. రాజ్యం తన మనుగడను కొనసాగించినంత కాలం సార్వభౌమాధికారం కూడా కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వం కాలపరిమితిలో మారుతుంది, ఓకే, కానీ రాజ్యం మాత్రం మారదు. ప్రభుత్వం యొక్క కాలపరిమితి అనేది మారుతుంది కానీ రాజ్యం మాత్రం మారదు. ఎందుకంటే రాజ్యం శాశ్వతమైనది, ప్రభుత్వం అశాశ్వతమైనది. ప్రభుత్వం అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది కానీ ఎవ్రీ 5 years ఒకసారి, ఆ విధంగా. గార్నర్ అభిప్రాయం ప్రకారం మరణం లేదా తాత్కాలికంగా గుణములలో సంబంధించిన మార్పుల వల్ల కానీ రాజ్య పునర్నిర్మాణం వల్ల కానీ సార్వభౌమాధికారం మారదు. ఇక్కడ గార్నర్ అభిప్రాయం ఏంటి? ఇక్కడ మరణం లేదా తాత్కాలికంగా గుణములలో సంబంధించిన మార్పుల వల్ల కానీ రాజ్య పునర్నిర్మాణం వల్ల కానీ సార్వభౌమాధికారం మారదు. ఓకేనా అండి? తాత్కాలికంగా కొంతకాలం కూడా గుణములతో సంబంధించిన మార్పులు కానీ రాజ్య పునర్నిర్మాణం వల్ల కానీ సార్వభౌమాధికారం మారదు. ఎన్నిసార్లు రాజ్యాన్ని నిర్మించినా కూడా సార్వభౌమాధికారం అనేది అలానే ఉంటుంది. నెక్స్ట్ అనన్య సంక్రామకత్వం. రాజ్యానికి గల సార్వభౌమాధికారాన్ని మరొక రాజ్యానికి కానీ సంస్థకు కానీ బదిలీ చేయడానికి వీలు లేదు. అనన్య సంక్రామకత్వం అంటే ఇక్కడ రాజ్యానికి గల సార్వభౌమాధికారాన్ని, అంటే మన రాజ్యం యొక్క సార్వభౌమాధికారాన్ని మరొక రాజ్యానికి కానీ సంస్థకు కానీ బదిలీ చేయడానికి వీలు లేదు. దాన్ని ఇతరులకు బదిలీ చేసినట్లయితే అదేమవుతుంది? నాశనం అవుతుంది. ఒకవేళ రాజ్యం తన భూభాగంలో కొంత భాగాన్ని స్వతహాగా వదులుకుంటే ఆ రాజ్యం సార్వభౌమాధికారాన్ని కోల్పోయినట్లు కాదు, కేవలం ఆ ప్రాంతంపై మాత్రమే తన అధికారం కోల్పోతుంది. రాజ్యపాలకుల్ని, ఆ రాజ్యంలోని తిరుగుబాటుదారులను అధికారం నుంచి తొలగించినట్లయితే అది కేవలం ప్రభుత్వంలో మార్పు సంభవించినట్లుగా భావించాలి కానీ సార్వభౌమాధికారం మారినట్లుగా కాదు. ఓకేనా అండి? పాలకుల్ని కూడా మారుస్తాం, కాకపోతే దాని మార్చేంత మాత్రాన అధికారం పోతుందని కాదు. అతని యొక్క ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చినా కూడా ఇంతకుముందు ఏవైతే అధికారాలు ఉన్నాయో అవన్నీ కూడా అలానే ఉంటాయన్నమాట. సార్వభౌమాధికారం రాజ్యం సమాంతరంగా కొనసాగుతాయి. సార్వభౌమాధికారం దీనితో పాటు రాజ్యం కూడా, ఈ రెండు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. ఎందుకంటే శరీరం నుంచి ఆత్మను ఏ విధంగా విడదీయడం సాధ్యం కాదో అదే మాదిరి రాజ్యం నుంచి సార్వభౌమాధికారాన్ని విడదీయలేము. అర్థమైందా అండి? నెక్స్ట్ అవిభాజ్యత. సార్వభౌమాధికారం విడదీయరానిది, దాన్ని విడదీయడం సాధ్యం కాదు. ఒకవేళ దాన్ని విభజించినట్లయితే అది మనుగడను కొనసాగించలేదు. ప్రతి రాజ్యం ఒకే ఒక్క అభిష్టాన్ని కలిగి ఉంటుంది. సార్వభౌమాధికారాన్ని విడదీయడం అనేది సార్వభౌమాధికార సిద్ధాంతానికే వ్యతిరేకం. బహుతవాదులు సార్వభౌమాధికారం అవిభాజ్యతను వ్యతిరేకించారు. వీరిలో ప్రముఖంగా లోవెల్, బ్రైస్ లాంటి వారు సార్వభౌమాధికార విభజన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వీరి ఉద్దేశంలో ఒక రాజ్యంలో 2 స్థాయిలు గల సార్వభౌమాధికారం ఉంటుంది. దీనికి వీరిచ్చే ఉదాహరణ సమైక్య వ్యవస్థలో రాజ్యానికి గల అధికారాలు కేంద్ర రాజ్య ప్రభుత్వాల మధ్య విభజించబడతాయి. అయితే వీరి వాదనను వ్యతిరేకించేవారు కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన మాత్రమే జరుగుతుంది కానీ సార్వభౌమాధికారం విభజించబడదని అభిప్రాయపడ్డాడు. ఇక్కడ ఏంటంటే కేంద్రంకి రాష్ట్రాల మధ్య అధికార విభజన మాత్రమే జరుగుతుంది. అంటే కేంద్రం కొన్ని అధికారాలను రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది, అంత మాత్రాన్ని ఇక్కడ సార్వభౌమాధికారం విభజించబడింది అనేది కాదన్నమాట. ఇక్కడ
సార్వభౌమాధికారం రకాలు. ఇప్పటిదాకా చూసినవన్నీ ఏంటి మనము? సార్వభౌమాధికారం యొక్క లక్షణాలు ఏంటి అవి? నిరపేక్షత, సార్వజనీనత, శాశ్వతత్వం, అనన్య సంక్రామకత్వం, అవిభాజ్యత. ఈ 5 కూడా సార్వభౌమాధికారం యొక్క లక్షణాలు. ఇప్పుడు సార్వభౌమాధికారం యొక్క రకాలు. సార్వభౌమాధికారాన్ని అనేక రకాలుగా విభజించారు. వాటిని క్రింది విధంగా తెలుసుకోవచ్చు. నామమాత్రపు సార్వభౌమాధికారం, వాస్తవిక సార్వభౌమాధికారం, న్యాయబద్ధ సార్వభౌమాధికారం, రాజకీయ సార్వభౌమాధికారం, ప్రజా సార్వభౌమాధికారం, చట్టబద్ధ సార్వభౌమాధికారం, యథార్థ సార్వభౌమాధికారం. నామమాత్రపు, వాస్తవిక, న్యాయబద్ధ, రాజకీయ, ప్రజా, చట్టబద్ధ, యథార్థత. ఓకే, ఇప్పుడు చూద్దామండి. నామమాత్రపు సార్వభౌమాధికారం అనగా ఒక వ్యక్తి లేదా సంస్థ రాజ్యం అధికారాలన్నీ పేరుకు మాత్రమే ఒక వ్యక్తి లేదా సంస్థ రాజ్యం అధికారాలన్నీ పేరుకు మాత్రమే కలిగి ఉండటాన్ని నామమాత్రపు సార్వభౌమాధికారం అంటారు. సాంప్రదాయానుసారం మాత్రమే సదరు వ్యక్తి లేదా సంస్థ అధికారాలను కలిగి ఉంటారు. అంటే కేవలం నామమాత్రంగా మాత్రం కొనసాగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే రాష్ట్రపతి. వాస్తవానికి ఏ అధికారం ఉండదు. బ్రిటన్ రాణి, భారత రాష్ట్రపతి నామమాత్రపు సార్వభౌమాధికారానికి చక్కటి ఉదాహరణ. ఈ 2 దేశాలలో ఆచరణలో వారి పేరుతో అధికారాన్ని క్యాబినెట్ చెలాయిస్తుంది. ప్రధానమంత్రి కింద నిర్వహించిన మంత్రి ఎవరండి? ఇక్కడ క్యాబినెట్ మంత్రిమండలి కదండి. సో అది మాత్రమే చెలాయిస్తుంది. పేరుకు మాత్రమే ఉండే వ్యక్తి నామమాత్రపు వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ రాష్ట్రపతి. సో మెయిన్ లీడర్ అంతా ఎవరని ఇక్కడ నిర్వహించేదంతా మొత్తం కూడా ఎవరు ఇక్కడ కేంద్రంలో అంటే ప్రధానమంత్రి, అదేవిధంగా అతని యొక్క మంత్రి మండలి. వాస్తవిక సార్వభౌమాధికారం. ఇప్పుడు వాస్తవంగా సార్వభౌమాధికారాన్ని నామమాత్రపు అధిపతి పేరుతో వేరొక వ్యక్తి లేదా సంస్థ చెలాయించడాన్ని వాస్తవ సార్వభౌమాధికారం అంటారు. ఇక్కడ ఏంటి? సార్వభౌమాధికారం నామమాత్రపు అధిపతి పేరుతో వేరొక వ్యక్తి కానీ లేదా సంస్థ చెలాయించడాన్ని వాస్తవ సార్వభౌమాధికారం అంటారు. వాస్తవ సార్వభౌమాధికారి సహాయ సహకారాలతోనే ఈ వాస్తవ సార్వభౌమాధికారి ఉంటారు కదండి, ఈయన యొక్క సహాయ సహకారాలతోనే నామమాత్రపు సార్వభౌమాధికారి ప్రభుత్వం అధికారాలను వినియోగిస్తాడు. ఉదాహరణకు పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అమలులో ఉన్న భారతదేశం వంటి రాష్ట్రాల్లో ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి సూచనల ప్రకారం నామమాత్రపు సార్వభౌమాధికారి అయిన రాష్ట్రపతి తన అధికారాన్ని వినియోగిస్తారు. థర్డ్ వన్, న్యాయబద్ధ సార్వభౌమాధికారం. ఇందులో పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అదేవిధంగా అర్థం కాకపోవడానికి అంటే పెద్దగా ఏం లేదండి. ఇది వరల్డ్ జాగ్రఫీ కాదు, అలాగే జాగ్రఫీ టఫ్ సబ్జెక్ట్ కూడా కాదు. కొంచెం బెటర్ టు కంపేర్ జాగ్రఫీ అండ్ హిస్టరీ అండి నాకు తెలిసి. న్యాయబద్ధ సార్వభౌమాధికారం, ఆ వర్డ్స్ యొక్క మీనింగ్ తెలిస్తే మనకు ఎగ్జామినర్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో అడిగినా కూడా కొంచెం మనం ఆన్సర్ చేయగలుగుతామండి. న్యాయబద్ధ సార్వభౌమాధికారం. న్యాయబద్ధ సార్వభౌమాధికారంలో శాసనాలకు, చట్టాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ ఎవరండి? ఇక్కడ శాసనాలకు, చట్టాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది న్యాయబద్ధ దాంట్లో. న్యాయబద్ధ సార్వభౌమాధికారి మాత్రమే అన్ని రకాల ఆజ్ఞలను జారీ చేస్తారు. వీటిని అందరూ తప్పనిసరిగా గౌరవించాలి. దైవిక న్యాయాన్ని లేదా సాధారణ న్యాయాన్ని, ప్రజాభిప్రాయాన్ని చట్ట రూపంలో తీసుకొచ్చే అధికారం కేవలం న్యాయబద్ధ సార్వభౌమాధికారికి మాత్రమే ఉంటుంది. ఎవరిక్కడ? సాధారణ న్యాయాన్ని, ప్రజాభిప్రాయాన్ని చట్ట రూపంలో తీసుకొచ్చే అధికారం కేవలం న్యాయబద్ధ సార్వభౌమాధికారికి మాత్రమే ఉంటుంది. ఇతను జారీ చేసిన కోర్ట్ ఆఫ్ లా కూడా అంగీకరిస్తుంది. ఈ రకమైన సార్వభౌమాధికారికి బ్రిటన్ రాజు, రాణి, జపాన్ రాజు, భారతదేశపు రాష్ట్రపతి చక్కటి ఉదాహరణలు. ఓకేనా అండి? అయితే వాళ్ళు ఏవైతే శాసనం అనుకుంటారో, ఈ చట్టం కావాలి అని భావిస్తున్నారో అవి ఖచ్చితంగా వాళ్ళ ఆజ్ఞతో నడుస్తుంది అనేది.
న్యాయబద్ధ సార్వభౌమాధికారం స్పష్టమైనది, వ్యవస్థీకృతమైనది, నిర్బంధమైనది, దాన్ని అతిక్రమించిన వారు శిక్షార్హులు. నెక్స్ట్ 4th వన్, రాజకీయ సార్వభౌమాధికారం. ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాల్లో రాజకీయ సార్వభౌమాధికారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. రాజ్యంలోని అందరి చర్యలను రాజకీయ సార్వభౌమాధికారం ప్రభావితం చేస్తుంది. ఓకేనా అండి? రాజ్యంలోని అందరి చర్యలను రాజకీయ సార్వభౌమాధికారం ప్రభావితం చేస్తుంది. ఏవి డైసీ అనే రాజకీయ పండితుడి దృష్టిలో అందరూ ఆమోదించి ఆచరణలో ఉండే ఒక ఉన్నతాధికారి చర్యయే రాజకీయ సార్వభౌమాధికారం. ఏంటి ఇక్కడ ఈయన ఏవి డైసీ ప్రకారం ఏంటి ఇక్కడ అందరూ ఆమోదించి ఆచరణలో ఉండే ఒక ఉన్నతాధికారి చర్యయే రాజకీయ సార్వభౌమాధికారం. అయితే రాజకీయ సార్వభౌమాధికారం ఎవరెవరికి ఉంటుందో గుర్తించడం సాధ్యం కాదు. సమాజం, సంస్థలు, ప్రజలు, ప్రజాభిప్రాయం వంటి వివిధ రూపాలలో అది నెలకొని ఉంటుంది. ఓకేనా అండి? రాజకీయాలు తెలుసు కదండి. ఓకే, ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి, ఇప్పుడు పనిచేస్తున్న పార్టీలు ఉంటాయి, అదేవిధంగా కొన్ని సంస్థలు ఉంటాయి, సంఘాలు ఉంటాయి, అవునండి, ఇతర పార్టీలు కూడా ఉంటాయి. వారికి ప్రత్యేకమైన రాజకీయ సార్వభౌమాధికారం అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అంటే నెలకొని ఉంటుంది. అంటే ఎవరెవరికి ఉంటుందో అనేది చెప్పలేమన్నమాట, అందరికీ ఉంటుంది. ప్రజాభిప్రాయం సాధనాల వల్ల ప్రభావితమై వెల్లుడవుతుంది. అంటే ఇక్కడ ఏంటి ప్రజాభిప్రాయం అంటే ఏంటి? ప్రజాభిప్రాయం ఎలక్షన్స్ ద్వారా వారి యొక్క అధికారం, రాజకీయ సార్వభౌమాధికారం ఉంది లేనిది అనేది ఏ పార్టీకి ఉంది, ఏ పార్టీకి లేని తెలుస్తుంది కదా అండి. ఆ విధంగా ప్రజా సార్వభౌమాధికారం రాజకీయ సార్వభౌమాధికారానికి భిన్నమైనది. సార్వభౌమాధికారం ప్రజల చేతుల్లో మాత్రమే ఉండటాన్ని ప్రజా సార్వభౌమాధికారం అంటారు. అంటే రాజ్యాధికారానికి ప్రజలే మూలాధారం అని అర్థం. ఓకేనా అండి? రాజ్యాధికారానికి ప్రజలే మూలాధారం అని అర్థం. 16-17వ శతాబ్దాలలో ప్రజా సార్వభౌమాధికారానికి మూలాలు ఏర్పడ్డాయి. ఇది 9th క్లాస్లో ఉందండి. 9th క్లాస్లో ఉంది, పార్ట్ బి లెసన్, 12th లెసన్ ఇది. ఎందుకంటే రాజుల చక్రవర్తుల నియంతృత్వ పాలనకు నిరసనగా ప్రజలు ఆగ్రహావేశాలు చూపించి ప్రజాభిష్టం మేరకు పాలన ఉండాలని డిమాండ్ చేశారు. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ రాజనీతి తత్వవేత్త రూసో ప్రజా సార్వభౌమాధికారాన్ని సమర్థించాడు. ఇంగ్లాండ్ దేశస్థుడు, ప్రముఖ రాజనీతి పండితుడు, సహజ హక్కుల సిద్ధాంతకర్త అయిన జాన్ లాక్ ప్రజా సార్వభౌమాధికారానికి పునాదులు వేశాడు. జాన్ లాక్ అందులోనే వస్తాను నేను కూడా. జాన్ లాక్, రూసో, మాంటెస్క్యూ వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యానికి సంబంధించి వాళ్ళను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని కొన్ని భావనలు ఉన్నాయి, ప్రతిపాదన కూడా చేస్తారు. కొన్ని రాజులకు పరిమితమైన హక్కులు ఉండాలని కూడా వాళ్ళు ఉండే అనేది కూడా వాళ్ళు చర్చిస్తారు. అందులో ఉంటుందండి మొత్తం కూడా. నెక్స్ట్ చట్టబద్ధ సార్వభౌమాధికారం. డి జ్యూర్ అనే ఫ్రెంచ్ పదం డి జ్యూర్ అనే చట్టబద్ధమైన అధికారం అని అర్థం. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు డి జ్యూర్ అనే అర్థం ఏంటి? ఇక్కడ చట్టబద్ధమైన అధికారం అని అర్థం. ఓకేనండి. డి జ్యూర్ అనేది ఫ్రెంచ్ పదం. ఓకే, డి జ్యూర్ అంటే చట్టబద్ధమైన అధికారం అని అర్థం. ఒక ప్రాదేశిక రాజ్యంలోని ప్రజలు, సంస్థలన్నిటికీ ఆజ్ఞలు జారీ చేసే చట్టబద్ధమైన అధికారం కలిగి ఉండటాన్ని డి జ్యూర్ సార్వభౌమాధికారం అంటారు, లేదా చట్టబద్ధ సార్వభౌమాధికారం అంటారు. డి జ్యూర్ సార్వభౌమాధికారం రాజ్యాంగం, శాసనాల ద్వారా సంక్రమిస్తుంది. ఎక్కడి నుంచి సంక్రమిస్తుంది అనేది డి జ్యూర్ అనేది అదే చట్టబద్ధమైన అనేది ఇక్కడ రాజ్యాంగం, శాసనాల ద్వారా సంక్రమిస్తుంది. రాజ్యంలోని న్యాయస్థానాలు ఈ సార్వభౌమాధికారాన్ని గుర్తిస్తాయి. రాజ్యంలోని న్యాయస్థానాలు అనేది చట్టం అవునా కాదా, చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్షార్హులు చదువుకున్నాం కదా అండి. సో న్యాయస్థానాలు ఈ సార్వభౌమాధికారాన్ని గుర్తిస్తాయి. బ్రిటన్ రాణి, భారత రాష్ట్రపతి ఇటువంటి సార్వభౌమాధికారానికి ఉదాహరణలు. 7th వన్,
యథార్థ లేదా డిఫాక్టో సార్వభౌమాధికారం. డిఫాక్టో అనేది ఫ్రెంచ్ పదం. డీజూర్ కూడా ఫ్రెంచ్ పదమే, డిఫాక్టో కూడా ఫ్రెంచ్ పదమే. డిఫాక్టో అంటే ఫ్రెంచ్ భాషల్లో యథార్థమైందని అర్థం. రాజ్యంలో సార్వభౌమాధికారాన్ని ఎవరైతే వాస్తవంగా చెలాయిస్తారో వారికి డిఫాక్టో సార్వభౌమాధికారం ఉంటుంది. అంటే వాస్తవంగా ఎవరైతే తన యొక్క అధికారం రాజ్యంలో కొనసాగిస్తారో వారిని డిఫాక్టో సార్వభౌమాధికారం అంటారు. ఈ విధమైన సార్వభౌమాధికారం ఒత్తిడి, నిర్బంధం, బలప్రయోగం వంటి అంశాల వల్ల నియంత్రించబడతాయి. అటువంటి అధికారం చట్టం గుర్తించదు. ఓకేనా అండి? కానీ యథార్థానికి వారి మాటే చెల్లుతుంది. ఈ విధంగా అధికారంలోకి వచ్చిన వారు సైనికాధికారులు కావచ్చు, నియంతలు కావచ్చు, లేదా మతాధికారులు కావచ్చు. సో వీళ్ళు వాస్తవంగా తమ యొక్క అధికారాన్ని చెలాయిస్తారు కదండి. సో ఆ విధంగా యథార్థ సార్వభౌమాధికారం అనేది సైనికాధికారులు కావచ్చు, నియంతలు కావచ్చు, లేదా మతాధికారులు కూడా కావచ్చు. ఓకేనా అండి? ఇక్కడ ఈ విధమైన సార్వభౌమాధికారం ఒత్తిడి, నిర్బంధం, బలప్రయోగం వంటి అంశాల వల్ల నియంత్రించబడుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇవండి సార్వభౌమాధికారం యొక్క లక్షణాలు, రకాలు. సో ఇప్పుడు జాన్ ఆస్టిన్ ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతం అండి. అంటే జాన్ ఆస్టిన్ అనే వ్యక్తి ఏం చేసిండు? ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని రూపొందించిండు. 18వ శతాబ్దంలో ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. ఇంగ్లాండ్ దేశ న్యాయకోవిదుడు జాన్ ఆస్టిన్ ఇతను తన గ్రంథమైన లెక్చర్స్ ఆన్ జ్యూరిస్ ప్రుడెన్స్, ఓకేనండి, లెక్చర్స్ ఆన్ జ్యూరిస్ ప్రుడెన్స్ 1832లో ఈ సిద్ధాంతం ప్రతిపాదన చేశాడు. తనకంటే ముందున్న థామస్ హెబ్స్, జెర్మీ బెంథామ్స్ల సిద్ధాంతాలను తన సిద్ధాంతానికి ఆధారంగా తీసుకున్నాడు. ఎవరి యొక్క సిద్ధాంతాలను ఆధారంగా తీసుకుంటూ? జాన్ ఆస్టిన్ అంటే థామస్ హబ్స్, జెర్మీ బెంథామ్ల యొక్క సిద్ధాంతాలను తన సిద్ధాంతానికి ఆధారంగా తీసుకున్నాడు. ఆస్టిన్ సిద్ధాంతాన్ని నిరపేక్ష లేదా న్యాయబద్ధ సార్వభౌమాధికార సిద్ధాంతం అని కూడా పేర్కొన్నాడు. ఆస్టిన్ సిద్ధాంతాన్ని ఏమని పేర్కొన్నాడు? ఇక్కడ నిరపేక్ష లేదా న్యాయబద్ధ సార్వభౌమాధికార సిద్ధాంతం అని కూడా పేర్కొన్నారు. ఇతని అభిప్రాయంలో శాసనం అనేది సార్వభౌముడు ప్రజలకిచ్చిన ఆజ్ఞగా పేర్కొన్నాడు. ఓకేనా అండి? ఇప్పుడు ఆస్టిన్ సార్వభౌమాధికారం ముఖ్య లక్షణాలు. ఫస్ట్ వన్, ఇది నిశ్చయాధికారం. ప్రతి స్వతంత్ర రాజకీయ సమాజంలో ఒక నిర్దిష్ట మానవ అధికారి లేదా వ్యక్తుల సముదాయానికి సార్వభౌమాధికారం ఉంటుంది. ప్రతి స్వతంత్ర రాజకీయ సమాజంలో ఒక నిర్ణీత మానవ అధికారి లేదా వ్యక్తుల సముదాయానికి సార్వభౌమాధికారం ఉంటుంది. వ్యక్తికి లేదా వ్యక్తుల సముదాయానికి గల అధికారం నిశ్చయ సార్వభౌమాధికారం అంటారు. ఓకేనా అండి? అర్థమైందా అండి? ఇక్కడ వ్యక్తికి లేదా వ్యక్తుల సముదాయానికి గల అధికారాన్ని నిశ్చయ సార్వభౌమాధికారం అంటారు. సార్వభౌమాధికారి ప్రజల అలవాటు ప్రకారం విధేయులై ఉంటారు. సెకండ్ పాయింట్ అండి ఇది. ఏ విధంగా చూద్దాం? ఇక్కడ సమాజంలోని ప్రజలందరూ తమ అలవాటు ప్రకారం సార్వభౌమాధికారికి విధేయులై ఉంటారు. సమాజంలోని ప్రజలందరూ తమ అలవాటు ప్రకారం సార్వభౌమాధికారికి విధేయులై ఉంటారు. ప్రజలపై ఎటువంటి ఒత్తిడి కానీ ప్రలోభం కానీ ఉండదు. ప్రజలు యథాలాపంగా సార్వభౌముడికి విధేయులై ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనుకోండి, ఆయనకు అతని కిందున అందరూ కూడా విధేయులై ఉంటారు. వాళ్ళతో పాటు ప్రజలు కూడా విధేయులై ఉంటారు. సార్వభౌమత్వం అవిభాజ్యం. ఇదంతా కూడా ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతం ఏ విధంగా ఉంటుంది అనేది. అంటే ఇక్కడ మెయిన్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక రాజుని పరిపాలిస్తే ఏ విధంగా చేస్తాడు అనేది, ఇక్కడ ఆయనకున్న అధికారాలు ఏ విధంగా ఉంటాయి, ఆయనకు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఎగ్జాంపుల్ అండి నేను చెప్పేది. నెక్స్ట్, సార్వభౌమత్వం అవిభాజ్యం. సార్వభౌమాధికారం విభజించడానికి వీలు లేనటువంటిది. ఇక్కడ విభజించడానికి వీలు లేదు. ఎందుకంటే అది ఒకే దగ్గర కేంద్రీకరించబడి ఉంటుంది. సార్వభౌముడి అధికారానికి ఎటువంటి పరిమితులు ఉండవు. శాసనాలకు మూలాధారం సార్వభౌముడే.
సార్వభౌముడే. ఫోర్త్ వన్, సార్వభౌమ అధికారం ఆవశ్యకమైనది. రాజకీయ సమాజానికి సార్వభౌమాధికారం అత్యంత అవసరమైనది. సార్వభౌమత్వం లేని సమాజం రాజకీయంగా స్వతంత్రంగా కానీ లేని సమాజం అవుతుంది. రాజకీయంగా కానీ స్వతంత్రంగా కానీ లేని సమాజం అవుతుంది అధికారం లేకుంటే. నెక్స్ట్, చట్టమే తుది ఆజ్ఞ. సార్వభౌముడి ఆజ్ఞే చట్టం. ఓకేనా అండి? ఇంతకుముందు రాష్ట్రపతి ఏ విధంగా శాసనాలు చేస్తామని చెప్తామో ఆయన ఒక తిరుగులేని అధికారం అంటామో ఇక్కడ కూడా సార్వభౌముడి ఆజ్ఞే చట్టం. రాజు ఏం చేస్తాడు? ఆజ్ఞ మహాప్రభు అనగానే ఆయన ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు, ఆజ్ఞ ఇచ్చేస్తాడు. సో ఆ విధంగా అనమాట. చట్టాన్ని ఉల్లంఘించిన వారు శిక్షార్హులు అవుతారు. ఒక్కసారి రాజు చెప్పిన మాట తప్పిందంటే వానికి శిక్షనే ఇంకా. ఎందుకంటే సార్వభౌమాధికారం నిరపేక్షమైనది, నిర్దిష్టమైనది, స్పష్టమైనది, అపరిమితమైనది కాబట్టి. రాజ్యానికి వ్యతిరేకమైన ఎటువంటి హక్కులు ప్రజలకు ఉండవు. రాజకీయ సమాజంలోని ప్రజలకు సార్వభౌముడు ప్రసాదించిన హక్కులు మినహా ఏ ఇతర హక్కులు ఉండవు. ఆయన ఏ హక్కులు చెప్తే అవే హక్కులు ఉంటాయి ప్రజలకు. కొత్త హక్కులు మానవులు క్రియేట్ చేసుకోవడానికి లేదు అక్కడ. ఒకవేళ క్రియేట్ చేసుకున్న వాటి పాటించినంత సమయం కూడా వాళ్ళకి ఇవ్వడనమాట. ఎందుకంటే శిక్షిస్తాడు. ప్రజలు రాజ్యాన్ని వ్యతిరేకించే హక్కులను కలిగి ఉండరు. ఎందుకుంటారు? ఇంకా ఆయననే కదా. ఇది మొత్తం కూడా ఏకత్వ సార్వభౌమాధికారం. ఆస్టిన్ సార్వభౌమాధికారం విమర్శ. ఈయన కొన్ని విమర్శ కూడా ఎదుర్కొండండి, చూద్దాం. ఆస్టిన్ ప్రతిపాదించిన ఏకత్వ సార్వభౌమాధికారాన్ని ఎంతోమంది రాజనీతి పండితులు విమర్శించారు. ముఖ్యంగా ప్రజాస్వామికవాదులు, బహుతవాదులు విమర్శించారు. వారిలో ప్రముఖంగా ఏవి డైసీ, హెచ్జే లాస్కీ, జేసీ గ్రే, హెర్నీ మెయిన్, సెడ్జీ విక్ మొదలైన వారు ముఖ్యులు. క్రింది అంశాలు ఆధారంగా వారు విమర్శించారు. ఓకే, ఈ అంశాల ఆధారంగా. ఇది చారిత్రకమైనది కాదు. హెర్నీ మెయిన్ అభిప్రాయంలో ఆస్టిన్ ఏకత్వ సార్వభౌమాధికారానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. ప్రజాభిప్రాయం వ్యతిరేకం. ఆస్టిన్ సిద్ధాంతం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనది. ఇది ప్రజాస్వామ్య విలువలకు, జీవనానికి పూర్తి విరుద్ధంగా ఉంది. అంటే ఇక్కడ ప్రజల పాత్ర ఏం లేదు, మొత్తం రాజు యొక్క పాత్రనే ఉంది. నెక్స్ట్ అండి, నిరపేక్ష సార్వభౌమాధికారం హానికరం. ఆధునిక ప్రజాస్వామ్య దేశాలలో నిరపేక్ష అపరిమిత సార్వభౌమాధికారం అనేది ఏ రూపంలో ఉన్నా హానికరమైనటువంటిది. ఎందుకంటే నిరపేక్ష సార్వభౌమాధికారి బాధ్యతారహితంగా పాలించే అవకాశం ఉంటుంది. తనకిష్టం వచ్చినట్లుగా పాలించే అవకాశం ఉంటుంది. సార్వభౌమత ఉనికిని గుర్తించడం కష్టం. ఆస్టిన్ అభిప్రాయంలో సార్వభౌమాధికారం అవిభాజ్యం. ఈ అభిప్రాయాన్ని బహుతవాదులు అంగీకరించలేదు. అమెరికా, భారతదేశం వంటి సమగ్ర రాజ్యాలలో కేంద్ర రాష్ట్రం ప్రభుత్వాల మధ్య అధికారాన్ని విభజించడం జరుగుతుంది. కాబట్టి సమైక్య రాజ్యాలలో సార్వభౌమాధికారం ఎక్కడుందో గుర్తించడం కష్టమని లాస్కీ వ్యాఖ్యానించాడు. రాజ్యం సర్వోన్నతమైనది కాదు. ఆస్టిన్ రాజ్యాన్ని సర్వోన్నతమైన సంస్థగా పరిగణించాడు. కానీ వాస్తవంగా సమాజంలో రాజ్యంతో పాటు వివిధ రకాల సంఘాలు కూడా ఎన్నో రకాల సేవలను ప్రజలకు అందిస్తున్నాయని బహుతవాదులు వాదన. వీరి ప్రజా అభిప్రాయంలో వ్యక్తి వికాసానికి రాజ్యం ఎంత అవసరమో ఇతర సంఘాలు కూడా అంతే అవసరము. ఆచార సాంప్రదాయాల ప్రాధాన్యత విస్మరించడం. ఆస్టిన్ సిద్ధాంతం ప్రకారం శాసనాలకు సార్వభౌముడి అధికారం మూలం. అయితే శాసనం నిర్మాణంలో ప్రజలు ఆచార సాంప్రదాయాలు ప్రాచీన కాలం నుంచి ప్రభావితం చేస్తాయనే విషయాన్ని ఆస్టిన్ విమర్శించాడు. పైన వివరించిన విమర్శలు ఎన్ని ఉన్నప్పటికీ ఆస్టిన్ ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతానికి రాజనీతి శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆయన ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా ఆయన యొక్క సిద్ధాంతం అనేది మంచి ప్రాధాన్యతని గుర్తింపు పొందిందనమాట. నెక్స్ట్, బహుతత్వవాద సార్వభౌమాధికార సిద్ధాంతం. బహుత్వవాదం సార్వభౌమాధికార సిద్ధాంతం ఆస్టిన్ ప్రతిపాదించిన ఏకత్వ నిరపేక్ష సార్వభౌమాధికార సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రచారంలోకి వచ్చింది. అంటే ఏకత్వం ఇంతకుముందు ఆస్టిన్ చెప్పింది కదా, ఇది దానికి విరుద్ధంగా వచ్చిందనమాట. ప్రజాస్వామ్యం, సమైక్య సిద్ధాంత స్ఫూర్తి, వ్యక్తిగత స్వేచ్ఛ, అధికారుల విభజన వంటి
ఓకే. వ్యక్తిగత స్వేచ్ఛ, అధికారాల విభజన వంటి అనేక అంశాలు బహుతవాద సార్వభౌమాధికారం బహుళ ప్రాచుర్యం పొందడానికి దోహదపడ్డాయి. వాన్ గిర్కే 1844 నుంచి 1925లో ఈయన ఏం చెప్పినంటే మొట్టమొదటిసారిగా బహుతవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఎవరిక్కడ బహుతవాద సిద్ధాంతాన్ని మొట్టమొదటిగా ప్రతిపాదించిన వ్యక్తి ఎవరిక్కడ? వాన్ గిర్కే. ఆ తరువాత మెంట్ల్యాండ్, బార్గర్, GDH కోలో, HJ లాస్కీ, లిండ్సే, మైకెవర్, ఫాలెట్ వంటి వారు జాతి బహుతవాద సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని బహుళ ప్రాచుర్యానికి తీసుకొచ్చారు. వీరందరూ ఏకత్వ సార్వభౌమాధికారం చాలా ప్రమాదకరమైందని, ఆధునిక ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు లాంటిదని అభిప్రాయపడ్డారు. బహుతవాదులు అభిప్రాయంలో రాజకీయ సమాజంలోని అనేక సంస్థల్లో రాజ్యం ఒకటని, అందువల్ల అధికారమంతా ఒక్క రాజ్య ఆధీనంలోనే ఉండదని వీరు పేర్కొన్నారు. బహుతవాద సార్వభౌమాధికార ప్రధాన అంశాలు చూద్దాం ఇప్పుడు మనం. ఓకేనా అండి. సమాజంలోని అనేక సంస్థల్లో రాజ్యం ఒకటి. ఓకేనా అండి. రాజ్యం ఒక్కటే అధికారాన్ని కలిగి ఉండదు. సమాజంలోని వివిధ సంఘాలు కూడా సమాజానికి ఉపయోగకరమైన పనులు చేస్తాయి. అందువల్ల సార్వభౌమాధికారాన్ని రాజ్యానికి వివిధ సంఘాల మధ్య పంచడమే సమంజసమని వీరి అభిప్రాయం. రాజ్యం సమాజాన్ని కానీ మరే ఇతర సంస్థలు కానీ నిర్మించలేదు. అదేవిధంగా సమాజంలోని సాంస్కృతిక, ఆర్థిక, మతపరమైన, రాజకీయపరమైన సంస్థలను కూడా రాజ్యం సృష్టించడం లేదు. ఓకేనా అండి. రాజ్యం ఏమని సృష్టిస్తుందని సృష్టించలేదు. ఈ కారణం చేత రాజ్యం ఈ సంస్థను రద్దు చేయజాలదు. రాజ్యానికి ఈ అధికారం కూడా లేదు. సమాజం సమైక్య రూపాన్ని కలిగి ఉంటుంది కాబట్టి రాజ్యం దాని అధికారాలను అన్ని సంస్థలకు పంపిణీ చేయవలసి ఉంటుంది. సో కేంద్రం నుంచి రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి జిల్లాకు, జిల్లా నుంచి మండలంకి ఈ విధంగా అధికారం అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ అండి, సార్వభౌమాధికారం ఒక్క రాజ్యానికి మాత్రమే చెందింది కాదు కాబట్టి మిగతా సంస్థలన్నిటి మీద దాని అధికారం ఉండదు. సారీ అండి, ఇక్కడ ఉండదు అని ఉంది, ఉంటుంది. ఇక్కడ ఏంటి, సార్వభౌమాధికారం ఒక్క రాజ్యానికి మాత్రమే చెందింది కాదు కాబట్టి మిగతా సంస్థలన్నిటికీ మీద దాని అధికారం ఉంటుంది. సార్వభౌమాధికారం నిరపేక్షం కాదు. ఓకేనా అండి. అది అపరిమితమైంది, ప్రశ్నించలేనిది కాదు. దానికి కొన్ని అంతర్గత, బాహ్య పరిమితులున్నాయి. అంతర్జాతీయ వేదికలు సార్వభౌమాధికారంపై కొన్ని పరిమితులు విధించాయి. సార్వభౌమాధికారం ఏకపక్ష స్వభావం కలిగి ఉండదు. సమాజంలోని రాజ్యాంగపరమైన, సాంప్రదాయపరమైన అంశాలను పరిగణలోనికి తీసుకొని సార్వభౌమాధికారం అమలుపరచవలసి ఉంటుంది. సార్వభౌమాధికారం ఒక్క రాజ్యం చేతుల్లోనే ఉండదు. సార్వభౌముడి ఆజ్ఞలే చట్టాలు, శాసనాలు అనుకోవడానికి వీలు లేదు. సమాజంలోని అనేక అంశాలను దృష్టిలో ఉంచుకొని దాన్ని అమలు చేయాలి. ఆస్టిన్ రాజ్యానికి తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టాడని బహుతవాదులు విమర్శించారు. దీని పర్యానుసారంగా మానవ సమాజంలోని అనేక ఇతర సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ముగింపండి. ఆధునిక సమాజంలో రాజ్యం చాలా ముఖ్యమైన సంస్థ. రాజ్యం ప్రధానంగా 4 మౌలిక లక్షణాలను కలిగి ఉంది: ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారం, అంతర్జాతీయ గుర్తింపు. అదేవిధంగా రాజ్యం కలిగి ఉన్న మౌలిక లక్షణాల్లో సార్వభౌమాధికారం అనేది చాలా కీలకమైనది. దీని 2 రకాలుగా రాజనీతి పండితులు వర్ణించారు. ఇది 1 ఏకత్వ సార్వభౌమాధికారం, 2 బహుత్వ సార్వభౌమాధికారం. మొదటిది సమాజంలోని అన్ని సంస్థల మీద, వ్యక్తుల మీద సర్వ అధికారాలు ఒక్క రాజ్యం చేతిలోనే కేంద్రీకరించబడి ఉంటాయని, రెండవది రాజకీయ సమాజంలోని అన్ని సంఘాల మధ్య అధికార పంపిణీ జరగాలని
వివరిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, ఫస్ట్ వన్ ఏం చేసింది, ఇక్కడ మొదటిది ఏం చేసింది, సమాజంలోని అన్ని సంస్థల మీద, వ్యక్తుల మీద సర్వాధికారాలు ఒక్క రాజ్యాన్ని చేతిలోనే ఉంటాయని చెప్పింది. రెండవది ఏం చెప్పింది, ఇక్కడ రాజకీయ సమాజంలోని అన్ని సంస్థల సంఘాల మధ్య అధికార పంపిణీ జరగాలని వివరించిందంట. సో ఇదండి, సెకండ్ క్లాస్ ఫినిష్ అయిపోయింది, పార్ట్ 2. నెక్స్ట్ థర్డ్ లెసన్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.